కొన్ని విషయాలను నీ బిడ్డలకు వివరించాలని ఉద్దేశించుడుగా ప్రభా, నన్ను బలపరిచి భద్రపరిచి ఆశీర్వదించి నాయన మంచి వాక్కులను వివరించడానికి జ్ఞానము దయచేయమని వినని ప్రియబిడ్డలు కూడా ప్రభా జ్ఞాపకంతో ఉంచుకొని నాయన వారి జీవితానికి ఉపయోగపడే రీతిలో ఆయన ఆలోచించుకుని అన్వయించుకుని ముందుకు నడిచే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, చదవబడిన వాక్య భాగము బాబు ఇక్కడ ఏంటిరా కొంచెం ఒక 10 నిమిషాలు మీకు సమయం ఇచ్చేస్తారు. ఇక్కడ మోషే గారు చేసిన ప్రార్థన, మోషే గారు మనం 2:2 ఒకసారి చూసినట్లయితే మోషే గారి చివరి ప్రార్థన, ఆ చివరి ప్రార్థనలో ఆయన చేశాడు ఏమనంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము, యెహోవా తిరుగుము ఎంతకాలము తిరగక. అంటే ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకపోవడం ద్వారా దేవుడు దూరంగా ఉండుట చేత ఇశ్రాయేలీయుల కొరకు మోషే గారు చేస్తున్న ప్రార్థన. ఇంకా ఈ 13వ వచనాన్ని కూడా మనం వచ్చేసినట్లయితే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహ సంతోషములతో గడిపేదము. అంటే ఇంతకీ ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏంటి అని మనం అనుకుంటే, నీవు మాకు తోడుగా ఉంటే, ఉదయమున నీవు మాకు తోడుగా ఉంటే మా హృదయంలో తృప్తితో సంతోషంగా ఆనందంగా ఉంటాయి. అలా ఈ సంవత్సరం అంతా కూడా తన కృపతోటి మనల్ని నింపాడు, ఆయన కృపతోటి మనల్ని ఆశీర్వదించాడు, ఆయన కృపతోటి మనం సజీవులుగా ఉంచాడు, ఈ స్థలానికి తోడుకొని వచ్చాడు. మనకి ఎన్ని ఇబ్బందులున్నా లేకపోతే ఎన్ని కష్టాల నుంచి మనం దాటి ఇప్పుడు వచ్చినా మనం ఇప్పుడున్నది మాత్రం దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు, ఆయన కృపతో ఉన్నాం. ఆయన కృప లేకపోతే మనము ఉండలేమనే సత్యాన్ని మనము గమనించాలి. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ, అంటే ఒక రోజు కాదు లేకపోతే ఒక సంవత్సరం కాదు, నా జీవితకాలం అంతా కూడా మా దినములన్నీ కూడా ఉత్సాహముతోనూ సంతోషంతో ఆనందంతో గడిపే నీ కృప మాకు తోడుగా ఉంచు అని ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఇంకో హెచ్చరికను మనం చూస్తే ఈరోజు ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశము లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒకసారి చూసుకున్నాం. ఈరోజు పాఠ్యాంశము అమ్మా నేనే చదివేస్తాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక మనుష్యునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, నిన్న వారంలో కూడా ఈ సందేశాన్ని, ఈ వర్తమానాన్ని మీకు చెప్పాను. కానీ ఈ సమయంలో ఇది ఇంపార్టెంట్. ఎందుకనంటే కొన్ని గంటల్లో ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది. కొన్ని గంటల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా దేవుని దగ్గర ఇంకొక సంవత్సర కాలాన్ని మన కోసం పొడిగిస్తున్నాడు. ఇంకో సంవత్సర కాలం ఇమ్మని అడుగుతున్నాడు. ఇప్పుడు కింద చదువమ్మదా. అయితే వాడు, అయ్యా తోటమాలి అన్నాడు. అంటే యెహోవా దేవునితో యేసుక్రీస్తు చెప్తున్న మాట, చెప్పమ్మా, నేను దాని చుట్టూ త్రవి. అంటే అంజూరపు చెట్టు సాదృశ్యం మనమే. మనం ఒక్కొక్కరిమి ఒక్కో చెట్టు, మనము ఫలించాలనేది ఆయన ఆలోచన. 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చాడంటే అప్పుడు. ఇప్పుడైతే ప్రతి క్షణము నీ దగ్గరికి వస్తున్నాడు. ఇదిగో 2024 సంవత్సరం అంతా చూశాడు నీకోసం. 55-60 సంవత్సరాలు చూశాడు నీకోసం నువ్వు ఫలిస్తావని.
ఇప్పుడు అన్నాడు అతనితో, అయ్యా చదవమ్మ ఇప్పుడు, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు కట్టి దాన్ని ఫలించేటట్టు చేస్తాను. ఫలించిందా సరే, అది ఫలించకపోతే నేనే దాన్ని నరికేస్తాను. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏంటి అని అంటే, 50, 60, 40, 30 ఇలాంటి సంవత్సరాల వయసు కలిగి ఉన్నాం మనం. ఈ వయసు అంతా కూడా దేవుని కృప. అందుకనే మోషే గారు చాలా క్షుణ్ణంగా చెప్పాడు, ఉదయమున నీ కృప మాకు తోడుగా ఉంటేనే తప్ప మేము బ్రతకలేము, సంతోషంగా ఉండలేము అనే మాటను చెప్పాడు. అలా ఇన్ని సంవత్సరాల వయసుని నీకు ఇచ్చాడు, ఆయన కృప చూపించాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా ఒక మాటను మనం జాగ్రత్తగా చెప్పుకోవాలంటే, చాలా పెద్ద పెద్దోళ్ళు, కోటీశ్వర్లు కరోనాలో చాలామంది 100 కాదు 1,00,000లో చనిపోయారు. మన ఊర్లో కూడా 6 చనిపోయారు. కానీ నిన్ను బ్రతికించాడు. ఎందుకంటే నీవు ఇంకా ఫలించాలని, నీ మీద దేవునికి ఇంకా ప్రేమ ఉంది, నిన్ను ఫలింప చేయాలని, ఆయన వాక్యం ద్వారా నిన్ను నీరు కట్టాలని, లేకపోతే నీకు ఎరువు వేయాలని ఆయన ఆశ కలిగి నిన్ను ఇంకా బ్రతకనిచ్చాడు. నీకు ఈ 2024 అంతా ఇచ్చాడు. మరలా నూతన సంవత్సరం 2025లోకి తన తండ్రిని అవకాశం అడుగుతున్నాడు. అయ్యా నేను చదివేస్తాను. ఆయన అన్నాడు, ఆయన అంటున్న మాట, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఇంకో సంవత్సరము ఆయుష్ను మనకు పొడిగించాడు. బాగా గమనించండి, ఇంకో సంవత్సరం ఆయుష్ని మనకు దేవుడు పొడిగించాడు. అందుకనే మనల్ని ఇంకా 2025లో ప్రవేశపెట్టడానికి ఇష్టపడుతున్నాడు, ఉంచాడు మనల్ని. లేకపోతే తాతారావు గారు, పాల్ సింగ్ గారు డిసెంబర్ నెలలో పోయారు అంటే వారికి ఆయుష్ని ఇవ్వలేదు దేవుడు. వారికి ఆయుష్ ఉంటే కనుక ఏదో రకంగా బ్రతికేద్దరు. కానీ నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, మనందరికి ఇచ్చాడు. మనం ఇక్కడ అందరికీ కూడా 2025లో ప్రవేశించే అర్హతను కల్పించాడు. ఎందుకంటే మనం ఫలిస్తామని, దేవుని కొరకు పనిచేస్తామని. పోనీ దేవుని కొరకు పని చేయకపోయినా పర్వాలేదు, దేవుని కొరకు పనిచేసేవాళ్ళు మాత్రం విమర్శించకండి. ఇంకా మీ చేతనైతే మీరు పరిచయం చేయండి. ఇంకా ఈ మోషే గారు రాసిన ప్రార్థనలో ఈ 91 కీర్తన ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి ఈ 91 కీర్తన చివరి వాక్యం చూడు అమ్మా. నీవు మమ్ము శ్రమ పెట్టించదు. 90:15 నీవు మమ్మును శ్రమ పరిచిన దినముల కొలది మేము కీడును అనుభవించి ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. నీ సేవకుల కార్యమును కనుపరచుము. నీ సేవకులకు నీ కార్యమును కనుపరచుము అంటే సహాయం చేయి. మేమేం చేస్తున్నామో దాన్ని అభివృద్ధి పరచు. మేము శ్రమలు అనుభవించి కొలది నీ సన్నిధిలో ఉంటాం. మేము శ్రమలు అనుభవించి కొలది కూడా నిన్ను తెలుసుకుంటాం. అలాగని కాకుండా శ్రమ వస్తే తూలిపోయే బ్రతుకు మనకు ఉండకూడదనేది ఆయన కోరిక, ఆయన ఉద్దేశం. అయితే మనము ఫలించాలని, మనం ఫలించాలని. అలా ఫలించకపోతే కనుక ఈ కిందన్న మాట, ఈ మాట ఏంటో చదివే, ఇది కాదమ్మా 13 లోక చదివి ముగించాడు. లోక 13 అధ్యాయము 9వ వచనం చదివి, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. అంటే యేస్కేలు గ్రంథంలో కూడా చెప్పాడు ఒక మాట, నీవు దేవుని మాట వినని ఎడల దేవుని దీపస్తంభం అనగా దేవుని ఆత్మ నీకు ఇచ్చిన ఆత్మను ఒక్క దెబ్బతో నీ యొద్ద నుండి తీసివేయబడుద్ది. నీకేదైతే నేను అనుగ్రహించానో, ఏమనుగ్రహించాడు ఆయన? ఊపిరి అనగా ఆయన ఆత్మ నీలో సంచారం చేస్తుంది. ఆ ఆత్మ ఉంటేనే నీకు విలువ.
ఆయన అన్నాడు, నువ్వు నా మాట విని నా మాట ప్రకారం ఫలించే సరి, అలా ఫలించకపోతే నీ దీపస్తంభము నీ యొద్ద నుండి తీసివేస్తాను. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నేను చెప్పేది ఒక్కటే, అంటే ఈ పాత సంవత్సరంలో